హాయ్ అండి. వెల్కమ్ టు ద జోషి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ తొక్కుడు పచ్చడి అనమాట. ఈ ఉసిరికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ఉసిరికాయలు డైరెక్ట్‌గా తినటానికి ఇష్టపడరు. కొన్ని ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి. కొన్ని ఉసిరికాయలు వగరుగా ఉంటాయి కదా! అందుకని ఇలా పచ్చడి చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ ఉసిరికాయ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఫేస్ అనేది గ్లో ఉంటది. ఈ ఉసిరికాయ తినటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మెదడు అనేది చురుగ్గా పనిచేస్తది. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి ఏమన్నా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జ్వరాలు రావటం గానీ అవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక బాండీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఒక 10 ఉసిరికాయలు తీసుకున్నాను ఇక్కడ. ఆ 10 ఉసిరికాయల కొలతలు చెప్తున్నాను అనమాట. ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర అయితే తీసుకున్నాను. ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూడండి, కొంచెం కారం కావాలి, ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకొక 5, 6 పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఉసిరికాయలు ఒక 10 తీసుకున్నానని చెప్పాను కదా! ఈ 10 ఉసిరికాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఇలా యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా! ఉసిరికాయలు వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉంటుంది. తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చాలా తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట. చూడండి, ఈ సైజు ముక్కలైతే సరిపోతాయి. ఈ మొత్తం కూడా ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ పచ్చడి చేసుకోవటం. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది కదా! మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇవైతే ఒక 50% వరకు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడైతే మనం ఒక లిడ్‌తో కవర్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ లిడ్‌తో కవర్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ ఒక 80% అయితే ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ అనేది ఇలా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడైతే నేను ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇక్కడైతే మెత్తగా అయిపోయినాయి కదా! ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకుంటే ఇవి ఉసిరికాయ ముక్కలు లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. పచ్చడి టేస్ట్ కూడా ఉంటది. ఇక్కడైతే ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అవి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే కూల్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం అన్నమాట. అవన్నీ కూడా ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! ఇలా మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ మెత్తగా ముద్దలాగా అయితే మిక్సీ పట్టేసేయొద్దు. కొంచెం కచ్చా పచ్చగా, అంటే మనం రోట్లో పచ్చడి వేసుకుని నూరితే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందనమాట. దాంట్లోకి నేను చూడండి ఒక టేబుల్ స్పూను ఆవు పిండి అయితే యాడ్ చేశాను. మెంతి పిండి అనేది కొంచెం ఫ్లేవర్‌కి అనమాట. సాల్ట్ అనేది మన టేస్ట్ తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మిక్సీ కొట్టేసుకుందాం ఇంకా. చూడండి, ఇలా అయితే సరిపోతుందనమాట. మెత్తగా ముద్దలాగా వద్దు, ఇలా అయితే సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందనమాట. తినేటప్పుడు మన పంటి కింద ఉసిరికాయ ముక్కలు పడుతూ ఉంటే. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇక్కడ ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చూడండి, తాలింపు గింజలన్నీ కూడా ఆవాలు, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ వచ్చి మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా తాలింపులో ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట. 2 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను. మన తాలింపు అనేది రెడీ అవుతూ ఉంది. ఇక్కడైతే తాలింపు అయిపోయింది కదా! కొంచెం ఇంగువ అనేది యాడ్ చేయండి. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేశాను. వెల్లుల్లి 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అయితే యాడ్ చేశాను. చూడండి, వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోతుంది కదా! ఇప్పుడు మనం పచ్చడి అనేది ఈ తాలింపులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చడి వేసినాక స్టవ్ ఏమి ఆఫ్ చేస్తే పచ్చడి ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఈ తాలింపులో మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఉసిరికాయ పచ్చడి కొంచెం వగరుగా ఉంటుంది. కొన్ని ఉసిరికాయలు వగరుగా ఉంటుంది కదా! అలా వగరుగా ఉన్నప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కానీ, లెమన్ కానీ యాడ్ చేయండి. లెమన్ జ్యూస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం చింతపండు గుజ్జు అయితే లాస్ట్‌లో యాడ్ చేస్తాను.
టేస్ట్ అయితే ఇంకా రెట్టిపోయిందనమాట. వేడి వేడి అన్నంలోకైనా, దోసలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.